చక్కగా మీ ఇష్టదైవానికి, మీ కులదైవానికి, మీ గ్రామ దైవానికి, మీ యొక్క తల్లిదండ్రులకి, మీ యొక్క గురుదేవులకి, మీ యొక్క అత్తామావ గారు అందరికీ నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతిం శృణ్వన్నోడిభిస్సీదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషతే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. శ్రీ శారదగురుభ్యో నమః. హరి ఓం. ఓం ధాతా ధాతॄణాం భువనస్య యస్పతిర్దేవగుం సవితారమభిమాతిశాహం హిమయ్యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాन्तు యజమానం యర్ధాతు ఉర్వ్యచానో మహిష శర్మయగుం సరస్మిన్ హవే పురుహూతః పురుక్షు సన ప్రజాయై హరి అశ్వమృడయేంద్రమానోరీరిషో మా పరాదాహం ఏన సపత్నా అవదే భవంద్వింద్రాగ్నిభ్యామవబాధామహేతాన్. వసవో రుద్రా ఆదిత్యా ఉపర్షిసమ్మోగ్రం చేత్తారమధిరాజమక్రన్న అరవాంచమింద్రమమృతో హవామహే యోగోజిధనదిదస్వదిద్యః హిమన్నో యజ్ఞం విహవేజుషస్వాస్య కురుమో హరివో మేధినం త్వా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంత్రేషు మూర్జందుహానాధేనుర్వాగస్మా నుపసుష్ఠుతైతు అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ఆ తాంబూలాలు ఎలా అయితే తీశారో అలా పెట్టేసి నమస్కారం చేసుకొని కూర్చోండి. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. కూర్చోండి. ఉంటుంది కదా, చిన్న గ్లాసులో నీళ్ళు పోయండి. మీరు స్టీల్ గ్లాస్ ఉంది కదా, మీ స్టీల్ గ్లాసు, వీళ్ళ దగ్గర రాగి పాత్ర, ఉద్దరణ ఉంది కదా, మీరు ఉద్దరణతో పోయండి. శుభమస్తు. ఆచమ్యా చేయగడుకోండి. మళ్ళీ నీళ్ళు పోయండి. మగవారు నీళ్లు తాగండి. ఆచమ్యా కేశవాయ స్వాహ. మళ్ళీ పోయండి అలా 3 సార్లు. నారాయణాయ స్వాహ. మళ్ళీ పోయండి. మాధవాయ స్వాహ. చేయగడుక్కోండి. హస్తం ప్రక్షాళ్య. ఇప్పుడు ఆడవారికి ఎలా అయితే చేశారో మగవారు ఆడవాళ్ళకి అలా చేయండి. మొదటగా ఆడవారి చేతిలో నీళ్ళు పోయండి. ఆడవారు చేయగడుక్కోండి. ఆజమ్య. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. హస్తం ప్రక్షాళ్య. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః. మధ్యలో నుంచి వద్దమ్మా. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షితాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూలు అక్షంతలు తీసుకొని నమస్కారం చేసుకోండి. మీ పక్కన ఉన్నాయి పూలు, చూడండి మేడం గారు. నమస్కారం చేసుకొని చక్కగా వినాయకుడికి. యశివనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుజస్తేషాం పరాభవః ఏషాం దేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షంతలు కళ్ళగత్తుకొని, పూలు కళ్ళగత్తుకొని వినాయకుడి దగ్గర సమర్పించండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, శిజే పురంధరాభ్యా నమః, అరుంధతి వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. అక్షంతలు పైకి వేసి నమస్కారం చేసుకోండి. మగవాళ్ళ అక్షంతలు తీసుకోండి,
పైకి వేసి దండం పెట్టుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. మగవారు అక్షంతలు తీసుకోండి. వాసన చూసి ఆడవారి యొక్క ఎడం భుజం పక్క నుంచి వేసేయండి. ఎడం భుజం అటు పక్కన. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. బొటన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు పట్టుకుని ముక్కును పట్టుకోండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా అయితే చేస్తారో అలా చేస్తూ ఉండండి. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మా భోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. చేసేసేయండి. అందరూ చేతులు కడుక్కోండి. 4 స్లిప్లు వేసేయచ్చు. మమ అనుకోండి. చక్కగా సంకల్పం అయ్యేదాకా మమ అనుకుని నమస్కారం చేసుకోండి. ఓం సరస్వత్యై నమః, ఓం హ్రీం సరస్వత్యై నమః. ఓకేనండి. ఓం యజమానస్య ఉపాత్తాదురుదక్షయ ద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్भागे శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ సద్గురు సాయినాథ్ దేవసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే సప్తమ్యాయాం వాసరః వాసరస్తు. సో ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభృతో పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం పరశివగోత్రోద్భవతి మహాకాళీ మహాలక్ష్మీ మహాత్రిపురసుందరీ దేవతాస్వరూపిణీ శ్రీ సరస్వతీ దేవతా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం లోకకళ్యాణార్థం గ్రామ సుభీక్షతా సిద్ధ్యర్థం సాయుధ అభివృద్ధి కటాక్ష ఫలసిద్ధ్యర్థం పురోక్తకాలే యజమానస్యాః. మీ గోత్రం చెప్పండి. కొద్దిగా గట్టిగా చెప్పండి. కౌండిన్య గోత్రోద్భవస్య గోపీనామధేయస్య నాగలక్ష్మీ ప్రియాంకా నామ ధర్మపత్ని సమేతస్య అబ్బాయి పేరు జ్యోతిరాదిత్య నామధేయస్య వెంకటేశ్వరమ్మ నామధేయస్య. అంతేనా? సహా కుటుంబాయాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. మీరు చెప్పండి. కౌండిన్య గోత్రోద్భవస్య కార్తిక్ నామధేయస్య జాహ్నవీ నామధేయస్య వేణుశంకర్రావు నామధేయస్య విజయలక్ష్మీ నామధేయస్య అశోక్ నామధేయస్య శ్రీవర్ష్ణై నామధేయస్య హరిచరణ్ నామధేయస్య సహ కుటుంబాయాం ఆయుష్యాభివృద్ధ్యర్థం సిగ్నోల గోత్రోద్భవస్య గోపాలకృష్ణారావు నామధేయస్య ప్రమీలారాణి నామధేయస్య సహ కుటుంబాయాం వైడిబాల గోత్రోద్భవస్య సురేష్ కుమార్ నామధేయస్య నాగదీప్తి నామధేయస్య ఆర్ణవ నామధేయస్య ఆద్య నామధేయస్య సహ కుటుంబాయాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీ యొక్క గోత్రనామాలు, మీ పేరు, మీ భర్త పేరు, మీ అబ్బాయి పేరు, మీ అమ్మాయి పేరు, మీ మనవడి పేరు, మనవరాల పేరు, ఇంకా మీ పిన్నులు బాబాయిలు ఇంకా ఎవరైనా పేర్లు ఉంటే వాళ్ళందరి పేర్లు చెప్పండి అమ్మా. యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య సపుత్రస్య పుత్రికస్య సపౌత్రస్య పౌత్రికస్య సహ కుటుంబాయాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమం స్థైర్యం ధైర్యం వీర్యం విజయం అభయం ఆయుః ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ
ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు సుస్థితాః తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మహాకాళీ మహాలక్ష్మీ మహాత్రిపుర సుందరీ దేవతా స్వరూపిణీ శ్రీ సరస్వతీ దేవతా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం మమ గృహే నరఘోష శత్రుఘోష బంధుఘోష జనఘోష కాలసర్ప దోష నివృత్తి ద్వారా సతతం శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం మమ పుత్రస్య పుత్రికస్య పౌత్రస్య పౌత్రికస్య ఉన్నత విద్యా ఉద్యోగాది వివాహాది వ్యవహారాది వ్యాపారాది వ్యవసాయాది అభివృద్ధి ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ గృహే ధన కనక వస్తువాహన ధేనుకాంచన పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాత్రిపుర సుందరి దేవతా స్వరూపిణీ శ్రీ సరస్వతి దేవతా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం శరన్నవరాత్రి మహోత్సవ అంగత్వేన యథాశక్తి అష్టమ దివసే ప్రాతఃకాల సరస్వతి దేవతా సహస్ర నామ కుంకుమ పూజాం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్తి సిద్ధ్యర్థం మహా గణాధిపతి పూజాం కరిష్యే. అక్షంతలు ఆ యొక్క వినాయకుడి మీద ఆ కలశం దగ్గర వేయండి. ఇంకా ఏమైనా కోరికలు ఉంటే చెప్పుకోండి. ఓకే. తరంగత్వేన కలశారాధనం కరిష్యే. కలశం గంధపుష్పాక్షరైర్భ్యర్చ్య కలశే ఉదకం పూరయిత్వా కలశస్యోపరి హస్తం నిధాయ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్మాశ్రితః మూలే తత్ర స్థిరో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షోదసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదసామవేదో హ్యధర్వణः అంగైషయితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఓం కలశే సుధావతి పవిత్రే పరిశుచ్యతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుదుకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణవ ఆపః పశవ ఆపో నమాపో అమృతమాపः సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుశ్యాపో జ్యోతిగుశ్యాపో యజుగుశ్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాపవోమ. చేసేయండి. మగవాళ్ళు ఆ కలశంలో ఉన్న పువ్వుని 3 సార్లు తిప్పండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాత్రిపురసుందరీ సరస్వతీ దేవతాత్వం తవ దుర్దక్షకారకాః సర్వతీర్థాన్యావాహయ. ఇక్కడున్న పూజ సామాన్ మీద చల్లండి. ఆ బియ్యం మీద, ఆ పూల మీద, కొద్దిగా ఇక్కడ కుంకుమ మీద, ఆ వినాయకుడి మీద, అమ్మవారి పైన, మీ మీద చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య
దేవం దేవీం ఆత్మానంచ సంప్రోక్ష్య పూలు అక్షంతలు తీసుకోండి. పుష్పాక్షతాం గృహీత్వా నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోడిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్రపరివార సమేతం అస్మిన్ బింబే భూర్భువస్సువః గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. కళ్ళగత్తుకుని ఆ పూలు అక్షంతలు వినాయకుడి దగ్గర సమర్పించండి. కొద్దిగా ఆ కలశంలో ఉన్న తమలపాకులు తీసుకోండి. ఆ కలశంలో ఉన్న తమలపాకులు తీసుకొని మీరు ఆ ప్లాస్టిక్ గ్లాస్లో ఉన్న తమలపాకులు తీసుకోండి. వినాయకుడి పైన ఇలాగ గొడుగులాగా పట్టుకోండి. అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజా అవసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు అవీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నచ్ఛితే తస్మై గణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోడిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. తీసి నీళ్ళల్లో వేసుకోండి. 5 సార్లు వినాయకుడి దగ్గర అక్షంతలు పూజ చేయండి. శ్రీమహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ మమాభిముఖో భవ స్థిరాసనం కురు. పూలు అక్షంతలు పట్టుకొని దండం పెట్టుకోండి. చాలండి. పూలు అక్షంతలు తీసుకోండి, దండం పెట్టుకోండి. అమ్మయ్య. ఆ వినాయకుడిని తలుచుకోండి. చెప్పండి. గజాననం భూత గణాధి సేవితం కపిర్థ జంబు ఫలసార పక్షకం ఉమాసుతం శోక వినాశ కారకం నమామి విఘ్నేశ్వర తవ పాద పంకజం శ్రీ మహా గణాధిపతయే నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. కళ్ళగత్తుకుని ఆ పూలు అక్షంతలు వినాయకుడి తీసి సమర్పించండి. నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత హేమసింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. నీళ్లు చల్లండి. వినాయకుడి పైన నీళ్లు చల్లుతూ ఉండండి. శ్రీమహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం. నమో వ్రాతపదయే నమో గణపతయే నమః. ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చాలండి. పువ్వులు అక్షంతలు పట్టుకుని దండం పెట్టుకోండి. అభివస్ర ఆశుసన అంజరుషాభిదేను సురుగా ఆ పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. శ్రీమహాగణాధిపతయే నమః. వస్త్రార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. కళ్ళగతిని ఆ పూలు అక్షంతలు వినాయకుడి దగ్గర సమర్పించండి. మళ్ళీ పూలు అక్షంతలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతైర్యత్సాజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీమహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. మళ్ళీ కలగత్తుకుని పూలు అక్షంతలు వినాయకుడి దగ్గర సమర్పించండి. ఒక పుష్పం తీసుకుని గంధంలో ముంచి స్వామివారి దగ్గర పెట్టండి. ఇప్పుడు గంధంలో ముంచి స్వామివారి దగ్గర పెట్టండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీమహాగణాధిపతయే నమః. పరిమళ దివ్యశ్రీ చందనార్థం చందన పుష్పం సమర్పయామి.
అయిపోయిందా? పూర్వా ఆరోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం కొద్దిగా అక్షంతలు వేయండి. అక్షతాన్ సమర్పయామి, పుష్పాణిం పూజయామి. శ్రీ గణేశాయ నమః అనుకుంటూ మగవాళ్ళు అక్షంతలు పూజ చేయండి, ఆడవాళ్ళు పూలతో పూజ చేయండి. అర్థమైందన్న? అక్కడ కూర్చో. గోపి గణేశాయ నమః. ఎంత గట్టిగా అనుకుంటే అంత మంచిది. మనం ఎంత గట్టిగా చెప్తే మన అబ్బాయికి అంత మంచి చదువు వస్తుంది, అంత గట్టిగా చదువు వస్తుంది, అంత మంచి చదువు వస్తుంది, విద్య వస్తుంది. ఆయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయుకాయ నమః. ఓం కుమారగురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి. చాలండి. అగరత్తులు ఆవిడకి ఇచ్చేయి. అగరత్తులు వాళ్ళకి ఇవ్వండి. వనఃస్పత్యుర్భవేద్దివ్యైర్నానాగంధే సుసంయుతాః ఆఘ్రేయः సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం. మహాగణాధిపతయే నమః. అద్దండి. ధూపమాఘ్రాపయామి, సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆగరత్తులు ఇలా ఇచ్చేసేయండి. నీళ్ళు చల్లండి. భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థం నారికేల దాడమీ ఫల నైవేద్యం నివేదయామి. తమలపాకుతో పట్టుకుని 5 సార్లు వినాయకుడు సమర్పించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ 2 చేతులు. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయాన్ సమర్పయామి. అమృతా పీఠానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పైన చేయి వేయండి. పూగీఫలైశ్చ కర్పూరే నాగవల్లీ దళైర్యుతం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం తీసేయండి. రాయంచ విరాయంచ శ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్టస్య ముఖేతయా మాసకం సృజామహి. అద్దండి. సంతరశ్రీరస్తు సమసమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. స్వామినః ఆనందమంగళ దివ్య నీరాజనం దర్శయామి. చుక్క నీళ్లు తెలిపెట్టండి. నీరాజనాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి కింద పెట్టి కళ్ళగత్తుకోండి. రక్షాన్ ధారయామి. నమస్కరోమి. అందరికి చూపించండి. జై బోలో గణేష్ మహారాజ్కి. పక్కన పెట్టేసేయండి. పూలు అక్షంతలు తీసుకోండి. దండం పెట్టుకోండి. ఎదుర పెట్టేసుకోండి. స్ట్రైట్. అనయ్య మీరు ప్రియాంక గారి పక్కన పెట్టారు. గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకే దుర్గణ అధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యప్పడే చునియారపి విద్యారంభే వాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. నమస్కారం చేసుకుని చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా మమ సర్వ కార్యేషు సర్వదా. శ్రీ మహా గణాధిపతయే నమో నమః. తవ పాదారవిందయోః
వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. కళ్ళకత్తుకుని ఆ పూలు అక్షంతలు వినాయకుడి దగ్గర సమర్పించాను. ఆత్మప్రక్ష నమస్కారాన్ని సమర్పయామి. మగవాళ్ళు అక్షంతలు తీసుకోండి, ఆడవారు మగవాళ్ళ చేతిలో నీళ్ళు పోయండి. మగవాళ్ళు ఆ నీళ్ళు కింద విడిచిపెట్టేసి అక్షంతలు వినాయకుడి దగ్గర వేయండి. సర్వం శ్రీ మహాగణాధిపతిదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. తత్సబ్రహ్మార్పణమస్తు. ఇమ్యా ఆచమ్యా ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, మధోక్షాయ నమః, నారదమాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షంతలు తీసుకోండి, ఇద్దరు నమస్కారం చేసుకోండి. పూర్వాత్యేవం గుణ విశేషణ విశిష్టాయాం శుభరితో పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం. కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకొని చెప్పండి. మమ పూర్వ సంకల్పాను సారేణ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతా స్వరూపిణీ శ్రీ సరస్వతి దేవతా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది సహస్ర నామ కుంకుమ పూజాం కరిష్యే. చక్కగా నమస్కారం చేసుకోండి. అనగా మీరు చెప్పండి. మమ కుమారస్య అభయ కదా, మమ కుమారస్య మహావిద్య అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ సరస్వతి దేవతా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది ఉపచార పూజాం కరిష్యే. కలగత్తుకొని మీ మనసున్న కోరికలన్నీ చెప్పుకొని అక్షంతలు అమ్మవారి దగ్గర సమర్పించండి. కలశం దగ్గర, అమ్మవారి దగ్గర. నమస్కారం చేసుకోండి.
నమస్కారం చేసుకోండి. చెప్పండి. యా దేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు దయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు విద్యా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు ధన రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. చక్కగా నమస్కారం చేసుకొని కళ్ళగత్తుకొని అమ్మవారి దగ్గర సమర్పించండి పూలు. కుంతేందుషారహారధవల శుభ్రవస్త్రాన్విత. మహాకాళీ మహాలక్ష్మీ మహాత్రిపురసుందరీ దేవతాస్వరూపిణీం శ్రీ సరస్వతీ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. కొద్దిగా అక్షంతలు వేయండి. నవరత్న ఖచిర హేమసింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. నీళ్లు చల్లండి అమ్మవారి పైన. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాస్వరూపిణీం శ్రీ సరస్వతీ దేవతాభ్యో నమః. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః రిఘం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోరగస్నానం ఆభోష్టామ్యోభువస్థాన ఊర్జేతాచన చల్లుతూ ఉండండి. మహేరణాయ చక్షసే యోవ శివత మోరసస్తస్య భాజే తేహనః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమావోయ సక్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః. శుద్ధోరగస్నానం సమర్పయామి, స్నానాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పూలు అక్షంతలు పట్టుకుని దండం పెట్టుకోండి. అభివస్త్ర ఆసనాంజల శాపిరేను సురుగా ఆ పూయమానః అభియంద్ర వర్తవేనో హిరణ్యాభ్యశ్వారథినో దేవసోమ. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా స్వరూపిణి శ్రీ సరస్వతీ దేవతాభ్యో నమః. వస్త్రార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. మల్లెపూలు అక్షంతలు వేయండి. మల్లెపూలు అక్షంతలు తీసి దండం పెట్టుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య ఛాయం పురస్తాదాయుష్యమగ్రియం మృతముంచి శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తురేజ. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాస్వరూపిణి శ్రీ సరస్వతీ దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. మల్లెపూలు అక్షంతలు వేసేయండి. ఒక పుష్పం గంధంలో ముంచి అమ్మవారి దగ్గర సమర్పించండి. గంధద్వారా అందురాదర్శ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాస్వరూపిణి శ్రీ సరస్వతీ దేవతాభ్యో నమః. పరిమళ దివ్య శ్రీ చందనం సమర్పయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీం హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. అలంకరణార్థం కొద్దిగా అక్షంతలు వేయండి. అక్షతాన్ సమర్పయామి. కార్తీక్ గారు మీరు ఇదిగోండి పీట వేసి కూర్చోండి. హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాచ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాణ్యాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం వరదాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వంద్యాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వరోరోహాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వరప్రదాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వృత్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాగీశ్వరాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వార్తాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వారాత్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాగివల్లభాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వేశ్వరాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వావంద్యాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వేశ్వర ప్రియకారిణ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాగ్విన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాగ్దేవ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వృద్ధిదాయిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వృద్ధికారిణ్యే నమః. ఓం హ్రీం శ్రీం వృద్ధ్యాయే నమః. ఓం హ్రీం శ్రీం వృద్ధప్రసన్నాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విషఘ్నే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విష్ట్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విష్టిప్రదాయిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వారాధ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వధాత్రే నమః. అఖ్యభూషణాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వీరభజాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వేదాగ్నే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వేదాంత సంపదాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వేదాంత జ్ఞానస్వరూపిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విభావర్త్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వింకాంతకాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం
విశ్వమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం విధిప్రియాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం వరిష్ఠాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం విపాకృష్టయే నమః ఓం ఐం హ్రీం శ్రీం విప్రప్రియ విప్రపూజితాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం వేదరూపాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం వేదమయాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం వేదమూర్తియై నమః ఓం ఐం హ్రీం శ్రీం వల్లభాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం గౌర్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం గుణావర్త్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం గోప్యాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం గంధర్వనగరప్రియాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం గుణమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం గుణసంష్ఠాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం గురురూపాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ సరస్వతీ దేవతాభ్యో నమః ఓం ఐం హ్రీం శ్రీం భవస్య దేవస్య పత్న్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం శర్వస్య దేవస్య పత్న్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం పశుపతేర్దేవస్య పత్న్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం భీమస్య దేవస్య పత్న్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం మహతో దేవస్య పత్న్యై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి. వనస్పత్యుర్భవే దివ్య నానాగంధే సుసయుతాః. గోపి గారు కొద్ది ముందు జరగండి, గోపి గారు ఇంకా ముందు జరగండి. వనస్పత్యుర్భవే దివ్య నానాగంధే సుసయుతాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా స్వరూపిణి శ్రీ సరస్వతీ దేవతాభ్యో నమః ధూపమాఘ్రాపయామి. పద్మాశీల విజ్ఞప్తి. మన ఇసుపల్లి గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద అమ్మవారి పూజా కార్యక్రమం అయిపోయిందండి. కావున భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. భర్గోదేవ శ్రీమహి ధియోయోనః ప్రచోదయాత్. కొబ్బరి చెక్కలు మీరు కూడా సత్యం వర్తేన భరించామి. ఆ నైవేద్యాలు చుట్టూరా నీళ్ళు తిప్పండి.
అమృతమస్తు అమృతోపస్త్రమసి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతా స్వరూపిణి శ్రీ సరస్వతీ దేవతా ప్రీత్యర్థం నారికేల కదలీఫల యథాశక్తి అమృతోపలహార నైవేద్య నివేదయామి. 5 సార్లు చేతులు అమ్మవారికి చూపించండి నైవేద్యాలని. మీరు కూడా కార్తిక్ గారు మీరు కూడా బాణాయ స్వాహ వ్యానాయ స్వాహ దానాయ స్వాహ దమానాయ స్వాహ బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయాన్ సమర్పయాం పాదవృక్షాలయాం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హారతి చూపించండి చక్కగా అమ్మవారికి. హిరణ్యపాత్రం వదో పూర్ణం దధాతి మదవ్యోతానీతి ఏకదా బ్రహ్మణోపహారతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి సమ్రాయంచ విరాయంచ విశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసకం సృజామహి. గోపి గారు మీరు తీసుకోండి, అమ్మవారు చూపించండి. పేరాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదనిరాస్తే సమ్రాజంచ విరాజంచ శ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసకం సృజామహి. నర్యః ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాం జనిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం. హారతద్దండి. సంతర శ్రీరస్తు సమసమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు అద్దండి. నీరాజనం దర్శయామి నీరాజనాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాన్ ధారయామి నమస్కరోమి. మీరు కళ్ళగత్తుకొని అందరికి చూపించండి. జై బోలో సరస్వతి మాతాకి. అమ్మా ఎంత గట్టిగా చెప్తే మీ పిల్లలకి అంత మంచి చదువు వస్తుందమ్మా, సరేనా? జై బోలో సరస్వతి మాతాకి. అమ్మా పిల్లలకే కాదు మనవడికి మనవరాలకు కూడా మంచిగా వస్తాయి. చెప్పండి జై బోలో సరస్వతి మాతాకి. అది నమో వయం వై శ్రవణాయ కురుమహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం మూర్తిషు త్వయ్యజ్ఞస్వం వషట్కారస్వమింద్రస్వగం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతి స్వందరాపమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. అందరి దగ్గర పూలు తీసుకోండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరయుజాం వందే ముకుంద ప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశోపాశమవహితముద్రాంకరైర్వహంత్రీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహవంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాతు. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాతు. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాతు. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాతు. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా స్వరూపిణీ శ్రీ సరస్వతీ దేవతాభ్యో నమః. తవ పాదారవిందయోః వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. కలగతుకుని ఆ పూలు అమ్మవారి దగ్గర సమర్పించండి. కలగతుకుని ఆ పూలు అమ్మవారి దగ్గర సమర్పించండి. అందరూ లేచి 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. మీరు కూడా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ. ఏమండి జాహ్నవి గారు ఇలా కుడి చేత్తో తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జగదీశ్వరి. ఆత్మ ప్రక్ష నమస్కారాన్ని సమర్పయామి.
మగవారి చేతిలో అక్షంతలు వేయండి. ఉన్నాయా, అయిపోయినాయా? భాగ్యమస్యే రత్వాయాధహస్తం విపరీతన సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్చరా సౌభాగ్యమస్యే రత్వాయాధహస్తం విపరీతన మహారాజశ్రీ బొలగాని గోపి గారు, వారి సతీమణి నాగలక్ష్మి ప్రియాంక గారు. మీకేమవుతారు వాళ్ళు? మీ అత్తయ్య గారు, మావయ్య గారు మీకు ఇచ్చేటువంటి పట్టు వస్త్రములు, సర్వాభరణములు, మీరు పూజ చేసుకున్న సందర్భముగా మీకు ఇచ్చేటువంటి పట్టు వస్త్రములు, పట్టు పీఠంబరులు, సర్వాభరణములు. మహారాజశ్రీ ఇజ్జిగా నాన్నగారండి. మీ అమ్మగారు, నాన్నగారు మీరు దసరా మహోత్సవం పూర్తి చేసుకున్న సందర్భముగా మీకు ఇచ్చేటువంటి పట్టు వస్త్రములు, పట్టు పీతాంబరులు, సర్వాభరణములు. ఏంటి పేరు? ఇజ్జిగాని జాహ్నవి గారు, మీ నాయనమ్మ గారు మీకు పంపించిన వంటి పట్టు వస్త్రములు, సర్వాభరణములు. అయిపోయారండి. వాళ్ళు బావా అన్నారు, మావయ్య గారు అన్నారు. సరే.